గుడ్ ఈవినింగ్ పిల్లలకి ఆశీస్సులు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అనేది ఒక గొప్ప పరిణామం అని చెప్పొచ్చు. మీరందరూ కూడా మీ అందరికీ బాగా ఇన్స్పిరేషన్గా ఉండేటటువంటి మన సాదిక్ గారు మన స్కూల్కి వచ్చారు. మరి మీరు కూడా ఈ సాదిక్ గారిని చూసి భవిష్యత్తులో మీరు కూడా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆ ఉద్దేశం మీలో కూడా ఉండాలి. మీరు ఎంతమంది అనుకుంటున్నారు మీరు కూడా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని అనుకుంటున్నారా లేదా? మీ అందరికీ ఒక గోల్స్ అనేవి ఉన్నాయా లేదా? ఏమున్నాయి మీ గోల్స్? డాక్టరు, ఇంజనీరు, కలెక్టరు, లాయర్, సో ఇట్లా చాలా గోల్స్ ఉంటాయి. మరి ఆ గోల్ చేరుకోవాలంటే ఏం చేయాలి? బాగా కష్టపడాలి. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. ఎవరైతే ఉన్నారో మీకు ఇన్స్పిరేషన్గా ఉన్నారో వాళ్ళని గురించి కనీసం రోజు ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళని మీరు ప్రతిరోజు ఒకసారి గుర్తు చేసుకుంటే మీరు ఏం చేయాలి, మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేటటువంటిది మీలో కూడా పుడుతుంది. ప్రతిరోజు కూడా బాగా కష్టపడి చదువుకోండి. ఎవరైతే బాగా కష్టపడి చదువుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మీరు కూడా గొప్ప స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి చూడండి, మరి సాదిక్ గారు చాలా కష్టపడి మరి స్థాయికి వెళ్ళారు. ఇక్కడ చెప్పారు, ఇంతకుముందు గతంలో మాకు కూడా ఆ స్టాఫ్ రూమ్లో చెప్పారు. చాలా అభినందనీయమండి. మీ యొక్క కృషికి చాలా అప్రిషియేట్ చేస్తున్నామండి. తర్వాత మరి మీరేం చేయాలి? ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంటే మనకి ఏది కూడా ఊరికే రాదు. ఒక జాబ్ రావాలంటే బాగా కష్టపడి చదువుకోవాలి. చదువుకుంటేనే మీకు జాబ్ వస్తుంది. దానికి ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను. 2 రాళ్ళు ఉన్నాయిరా, 2 బండరాళ్ళు ఉన్నాయి. ఆ 2 బండరాళ్ళని ఒక శిల్పి ఏదో ఒక విగ్రహం చెక్కుదామని చెప్పేసి చెక్కుతూ ఉంటాడు. అందులో ఒక రాయి ఏమంటుందంటే, నన్ను కొట్టొద్దు, నువ్వు కొట్టేటటువంటి ఆ దెబ్బలకు నేను తట్టుకోలేనని చెప్తుంది ఒక రాయి. మరి ఇంకో రాయి ఏం చెప్పింది, మీ ఇష్టం అండి, మీరు ఎట్లయినా కొట్టుకోండి, ఎన్ని దెబ్బలైనా భరిస్తాను నేను అని చెప్పి ఇంకో రాయి చెప్తుంది. మరి ఆ శిల్పి ఒక వారం రోజుల పాటు ఆ 2వ రాయిని బాగా కొట్టి ఒక అందమైనటువంటి శిల్పాన్ని తయారు చేశాడు. అంటే ఒక దేవుని విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాడు? దేవుడి గుడిలో పెట్టాడు. మరి 2వ రాయి ఉంది కదా, ఆ వారం రోజులు దెబ్బలు తెల్లైనటువంటి రాయి ఉంది కదా, ఆ రాయిని ఎక్కడ పెట్టాడు? అదే దేవుడి గుడిలో ఆ విగ్రహం ముందు కింద పెట్టాడు. అంటే ప్రతిరోజు కొబ్బరికాయలు కొట్టడానికి ఉపయోగిస్తున్నారు. అర్థమవుతుందా? మరి మీరు ఎట్లా ఉంటారు? ఆ దేవుడి గుడిలో ఉన్నటువంటి ఆ శిల్పంలాగా ఉండాలనుకుంటారా, లేకపోతే ఆ బండరాయిలాగా ఉండాలనుకుంటారా? మరి శిల్పంలాగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ప్రతిరోజు కష్టపడితేనే మీరు కూడా ఆ స్థాయికి చేరుకుంటారు. ఓకే, తర్వాత ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తండ్రి 2 కొడుకులకి చెరొక చాకు ఇచ్చాడు, కత్తి ఇచ్చాడు. చెరొక కత్తి ఇచ్చాడు. 1 సంవత్సరం తర్వాత ఎవరి కత్తి బాగా పదునుగా ఉంటుందో చూద్దామని అనుకున్నాడు. ఓకే, అందులో పెద్దవాడు ఏం చేశాడంటే ఆ కత్తిని జాగ్రత్తగా పెట్టెలో పెట్టి దాచుకున్నాడు. ఓకే, మరి 2వ వాడు ఏం చేశాడు? ఆ కత్తిని ప్రతిరోజు వాడుతున్నాడు. బాగా వాడి అది బాగా షార్ప్గా అయింది. మొదటి వాడు ఏం చేశాడు? పెట్టెలో పెట్టి దాచుకున్నాడు కదా, అది తుప్పు పట్టిపోయింది. అర్థమైందా? సో కాబట్టి మీరేం చేయాలి? మీరు ప్రతిరోజు ఎంత బాగా చదువుతుంటే మీ బ్రెయిన్ అంత బాగా పనిచేస్తుంది. మీ బ్రెయిన్ వాడకపోతే ఆ కత్తిలాగా తుప్పు పట్టిపోయింది. ఓకే, అర్థమైంది కదా? సో కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు రోల్ మోడల్గా తీసుకోండి. ప్రతిరోజు అలాంటి వాళ్ళని గుర్తు చేసుకోండి. మంచిగా కష్టపడి చదవండి. అల్లరి చేయటంలో తప్పు లేదు, కానీ చాలా లిమిటెడ్గా చేయాలి. కానీ ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు కూడా చెప్తాను. సో 10th క్లాస్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు ఎన్నోసార్లు చెప్తున్నాం మీకు. సో ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. రేపు భవిష్యత్తులో ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు కూడా ఇట్లా బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకొని స్కూల్కి రావాలి. వస్తారా? గతంలో కూడా మా స్టూడెంట్ బీకే సారు మాకు స్టూడెంట్ అయినటువంటి స్టూడెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. అతను ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళ తమ్ముడు మ్యారేజ్కి రమ్మని చెప్పి పిలుస్తున్నాడు. సో మీరు కూడా అంతే, భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి మమ్మల్ని మీరు పిలవాలి. అప్పుడు మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి.